2014లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. 2019 లోక్సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తన భుజాల మీద వేసుకొని అన్ని తానే నడిపించారు మోదీ. అయితే ఇప్పుడు మోదీ తర్వాత బీజేపీలో ఎవరు ప్రధాని అవుతారు అన్న ప్రశ్న ఇప్పుడిప్పుడే ప్రజల్లో మొదలైనట్లు కనిపిస్తుంది. ఈ విషయంపై అందరిలో కుతూహలం కూడా ఉంది. ఇందుకు తగ్గట్లుగానే పలు సర్వేలు జరుగుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతుంది. ఇటీవలే బయటకు వచ్చిన మూడ్ ఆఫ్ ద సర్వే మాత్రం అమిత్ షా అనే పేరు చెప్పింది. మోదీ తర్వాత ఎవరు ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్న తన సర్వేలో పెట్టింది. మూడ్ ఆఫ్ ద నేషన్ కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లను ఆప్షనల్ గా ఇచ్చింది. అమిత్ షా ప్రధాని అవ్వాలని, ఆ పదవికి ఆయన నప్పుతారని 29% మంది అభిప్రాయపడ్డారట. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి 25% మంది ఓట్లు వేశారు. ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి 16% ఓట్లు వచ్చాయి. ఈ మూడ్ ఆఫ్ ద సర్వేలో దేశ వ్యాప్తంగా ఉన్న లోక్సభ సీట్లలోని 35,801 మంది పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 28 వరకు ఈ సర్వే జరిగింది. బీజేపీని ముందుండి నడిపిస్తున్న నాయకుడు ప్రధాని మోదీ, అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ కమల దళం ఎన్నికల వ్యవహారాలను పక్కాగా ప్లాన్ చేసి అమలు చేస్తుంది మాత్రం అమిత్ షానే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షాని చాలా సార్లు బీజేపీ చాణక్యుడని కూడా అంటారు. బీజేపీ ఎదుగుదలలో పార్టీ చీఫ్ గా ఆయన కృషి చాలా ఉందని నిపుణులు చెబుతుంటారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎప్పటి నుంచో సీఎం స్థాయి వరకు చాలా వేగంగా ఎదిగారు ఆయన. కానీ సీఎంగా తన పనితీరులో హైకమాండ్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. మరీ ముఖ్యంగా క్రిమినల్స్ కే ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలకు చాలా ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు పొందుతున్న బీజేపీ నేత ఎవరైనా ఉన్నారా అంటే నితిన్ గడ్కరీ అనే సమాధానం వస్తుంది. ఆయనని ప్రాబ్లం సాల్వర్ గా సంబోధిస్తూ ఉంటారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లిపోతారు. విపక్షానికి చెందిన ఎందరో నేతలు కూడా ఆయన్ని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. మరి మోదీ తర్వాత ఈ ముగ్గురిలో ఎవరు ప్రధాని అవుతారో వేచి చూడాలి. ఈలోపు మరో పేరు తెరపైకి వస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది.